బ్రహ్మాండ సృష్టిలో ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో నిత్యం పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఆదికర్త చ భూతానాం సంహర్త పరిపాలక తస్మాన్ మహేశ్వరో దేవో బ్రహ్మణోధిపతి శివ. సకల ప్రాణుల్ని పుట్టించే ఆదికర్త, రక్షకుడు, సంహారకర్త అయిన బ్రహ్మ విష్ణు రుద్రులైన త్రిమూర్తులకి అధిపతి ఆ శివుడే. ఆయనే జగత్కర్త. కోట్ల కొద్ది బ్రహ్మాండాలు సృష్టించబడగా అందులో ఉన్న ప్రతి బ్రహ్మాండంలో సృష్టి స్థితి లయకర్తలుగా బ్రహ్మ విష్ణు రుద్రులే ఉంటారు. ఈ ముగ్గురికి మూల పురుషుడు ఆ పరమేశ్వరుడు. ఈరోజు మనం ఈ వీడియోలో పరమేశ్వర లింగ ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. ఎంతో పవిత్రమైన ఈ సోమవారం రోజున ఈ కథ విన్న వారికి అపమృత్యు దోషాలన్నీ తొలగి శివానుగ్రహం కలుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి శివానుగ్రహం పొందగలరని ఆశిస్తూ ఈ కథను ప్రారంభిద్దాము. పూర్వం చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి దేవతలంతా వెళ్ళి, పితామహ, మహేశ్వరుడికి లింగస్వరూపం ఎలా ఏర్పడింది? లింగ రూపంలోనే శంకరుణ్ణి ఎందుకు పూజించాలి? లింగం అంటే ఎలాంటిది? లింగాన్ని అధిష్ఠించి ఉండేది ఎవరు అని ప్రశ్నించగా బ్రహ్మవారికిలా సమాధానం చెప్పటం ప్రారంభించారు. ఈ కథ మనకు లింగ పురాణంలో రాయబడి ఉన్నది. దేవతలారా, చతుర్ముఖ బ్రహ్మనైన నన్ను శ్రీహరిని రక్షించటం కోసం ప్రళయ సముద్రంలో పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించారు. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులుగా పరిణమించే మూల ప్రకృతి శివుడికి అధిష్టానంగా ఉంటుంది. ఆ అధిష్టానాన్ని ఆశ్రయించి లింగ రూపంలో ఉండేవాడు పరమేశ్వరుడు. శివుడు జ్యోతిర్లింగంగా దివ్య తేజస్సుతో ఆవిర్భవించగానే వృక్షాలు, లతలు వర్షాభావంతో శుష్కించిపోయాయి. చండ ప్రచండంగా ప్రజ్వరిల్లుతున్న సూర్యుడి తీక్ష కిరణాలు వేడికి సమస్తం దహించబడినది. అదే సమయంలో ప్రళయ సముద్రంలో శేషశయనుడైన శ్రీహరి నాకు కనిపించాడు. నేను ఆయన దగ్గరకు వెళ్ళి మోహంతో ఆయన్ని గట్టిగా చేత్తో తట్టి, లేవయ్యా లే, ఎవరు నీవు? ఎందుకిలా పడుకుని ఉన్నావు అని అడిగాను. నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి చిరునవ్వుతో వత్స స్వాగతం అని అన్నాడు. ఆ మాట వినగానే నాకు చాలా కోపం వచ్చింది. ఎవరయ్యా నీవు? పెద్దవాడిలా నన్ను వత్స అని సంబోధిస్తున్నావు. అసలు నేను ఎవరో తెలుసా? ఈ జగత్తుకే సృష్టికర్తను, అది తెలుసుకొని మాట్లాడు అని గర్వంగా అన్నాను. అది విన్న శ్రీహరి, నీవు కాదు, నేనే సృష్టికర్తను, నారాయణుణ్ణి. అసలు నా వల్లే నీవు జన్మించావు. జగన్నాథుడనైన నేనే పరబ్రహ్మని, సృష్టి స్థితి లయకారకుణ్ణి. నువ్వు ఈ విషయాలన్నీ మర్చిపోయావు. ఇందులో నీ తప్పు ఏముందిలే. ప్రస్తుతం నిన్ను మాయ ఆవరించి ఉన్నది. అదే నీతో ఇలా పలికిస్తుంది. ఇప్పటికైనా నన్ను పరబ్రహ్మగా గుర్తించు. నా నాభి నుంచి ఎన్నో అండాలు ఉద్భవించగా వాటిలో ఒక అండం నుంచి నువ్వు పుట్టావు. ఈ విషయం ముందు తెలుసుకో, తెలుసుకుని మాట్లాడు అని గట్టిగా అన్నాడు. దేవతలారా, ఇలా మా ఇద్దరి మధ్య మాట పెరిగి చివరికి ఇద్దరం పరస్పరం యుద్ధం చెయ్యడానికి సంసిద్ధులమయ్యాము. అదే సమయంలో మా వివాదాన్ని పరిష్కరించటానికి, మమ్మల్ని శాంతపరచటానికి శివుడు లింగం రూపంలో మాకు సాక్షాత్కరించారు. ఆ లింగం ఎలా ఉన్నదంటే, మా మధ్య ఆవిర్భవించిన ఆ దివ్యలింగం స్వయం ప్రకాశంతో వెలిగిపోతూ మా ఇద్దరి మధ్య ముదిరిన కలహాన్ని పూర్తిగా శాంతపరిచేలా ఉన్నది. వేల కొద్దీ మంటలతో ప్రళయాగ్ని వెలుగులా ప్రజ్వరిల్లుతూ ఉన్నది. క్షయం, అభివృద్ధి, ఆది అంత్యాలు లేనిదై
తనతో సమానమైనది మరొకటేదీ లేనిదే ఇది అని చెప్పటానికి వీలులేని విధంగా ప్రాకృత నేత్రాలతో ఏమాత్రం చూడసఖ్యం కాని విధంగా ప్రపంచోద్భవ కారణంగా ఆ లింగం ప్రకాశిస్తున్నది. దివ్యంగా వెలుగుతూ ఆద్యంతాలు తెలియని ఆ మహాలింగాన్ని చూసి మాయామోహితుడైన శ్రీహరి నాతో, బ్రహ్మ, మనిద్దరం ఈ లింగం ఆద్యంతాలు తెలుసుకొని వద్దాం అన్నాడు. శివమాయలో చిక్కుకొని ఉన్న నేను కూడా అందుకు అంగీకరించాను. వెంటనే శ్రీహరి, సరే, నీవు ఈ లింగం అగ్రభాగాన్ని చూసిరా, నేను దీని మొదలు చూసి వస్తాను అని చెప్పాడు. నేను సరే అని చెప్పాను. శ్రీహరి 100 యోజనాల విస్తీర్ణంతో 100 యోజనాల పొడవుతో మేరు పర్వతం లాంటి శరీరంతో తీక్షణమైన కోరలతో ప్రకాశిస్తూ వరాహ రూపాన్ని ధరించి భూమిని త్రవ్వుకుంటూ ఆ శివలింగం మొదలు తెలుసుకొనటానికి వెళ్ళాడు. నేను హంస రూపాన్ని ధరించి మనోవేగముతో ఆ జ్యోతిర్లింగం అగ్రం చూడటానికి పైకి ఎగిరాను. సురులారా, అలా 1000 సంవత్సరాలు గడిచినాయి. నేను ఎంత ఎగిరినా ఆ లింగం అగ్రభాగం చూడలేకపోయాను. అలానే శ్రీహరి కూడా ఎంత ప్రయత్నించినా లింగం మూలభాగం చూడలేకపోయాడు. ఇక ఓపిక లేక ఇద్దరం అలసిపోయి యథాస్థానానికి వచ్చి చేరాము. ఆ జ్యోతిర్లింగానికి నమస్కరించి ఏమి చెయ్యాలో పాలుపోక తాత్కాలికంగా మా ఇద్దరి మధ్య వచ్చిన వైరాన్ని మరిచిపోయి అలాగే నిలబడ్డాము. అంతలో ఆ జ్యోతిర్లింగం నుంచి ఓం ఓం అనే నాదం ప్లుతంతో ఆవిర్భవించినది. ఆ లింగం దక్షిణ భాగంలో అకారం, ఉత్తర భాగంలో ఉకారం, మధ్య భాగంలో మకారం కనిపించాయి. వాటిలో అకారం సూర్యమండలంలాగా ప్రకాశిస్తుంది. ఉకారం అగ్నిలాగా ప్రజ్వరిల్లుతుంది. మకారం చంద్రకాంతితో వెలుగొందుతుంది. ఆ అకార ఉకార మకారాత్మకమైన ఓంకారం మీద శుద్ధ స్ఫటికంలా భాసించే పరమేశ్వరుడు మా ఇద్దరికీ కనిపించాడు. అలాంటి సర్వోత్తమమైన శివరూపాన్ని దర్శించి శ్రీహరి ఇలా వైదిక ఛందస్సుతో ప్రారంభించాడు. ఓం అనే ఏకాక్షరాన్ని అనుసంధానించటం వల్లే శివుడు ప్రాప్తిస్తాడు. ఓంకారం వాచ్యం కాగా రుద్రుడు వాచ్యుడవుతున్నాడు అని స్తుతించిన తరువాత ఆ ఓంకారం నుంచి ఆవిర్భవించిన ఈశాన మంత్రాన్ని అలాగే మిగిలిన పంచబ్రహ్మల మంత్రాల్ని శివలింగం మీద దర్శించి వాటిని శ్రద్ధగా జపించాడు. శ్రీహరి చేసిన జపానికి సంతోషించిన మహాదేవుడు ఈశాన మంత్రాన్ని కిరీటంగా, తత్పురుష మంత్రాన్ని ముఖంగా, అఘోర మంత్రాన్ని హృదయంగా, వామదేవ మంత్రాన్ని గుహ్య భాగంగా, సద్యోజాత మంత్రాన్ని పాదాలుగా చేసుకొని పంచబ్రహ్మ స్వరూపంతో తిరిగి దర్శనమిచ్చాడు. ఆ విధంగా పరమేశ్వరుడు పంచబ్రహ్మ స్వరూపుడుగా దర్శనమివ్వడంతో పులకించిపోయిన శ్రీహరి నేను దివ్య ఆనందంతో పరమేశ్వరుని కీర్తించాము. మేమిద్దరం చేసిన స్తోత్రం విని సంతోషించిన శంకరుడు ప్రత్యక్షమై, బ్రహ్మ విష్ణువులారా, నన్ను స్పష్టంగా చూడండి, భయం వీడండి. లోకపితామహుడైన బ్రహ్మ నా కుడి భాగం నుంచి, స్థితికారుడైన శ్రీహరి నా ఎడమ భాగం నుంచి ఆవిర్భవించగా, లయకారుడైన రుద్రుడు నా హృదయం నుంచి ఆవిర్భవించాడు. ఇక మీకేమి కావాలో కోరుకోండి అని పలికాడు. జ్యోతిర్లింగం మధ్యలో సాక్షాత్కరించిన పరమేశ్వరుడికి నమస్కరించిన విష్ణువు ఆయనతో, శంకర, మహాదేవ, నీ మీద నాకు స్థిరమైన భక్తి కలిగేలా వరాన్ని అనుగ్రహించు స్వామి అని కోరగా, శివుడు తదాస్తు, నీవు కోరినట్టే జరుగుతుంది అని వరాన్ని అనుగ్రహించి విష్ణువుతో, వత్స, నీకు అవాంతర సృష్టి స్థితి లయల్ని చేయగలిగే సామర్థ్యాన్ని ప్రసాదిస్తున్నాను. పద్మకల్పంలో నీకు కుమారుడిగా జన్మించే బ్రహ్మని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు.
నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో సృష్టి స్థితి లయల్ని చేస్తున్నానని గ్రహించండి. ప్రతి కల్పంలో సృష్టి మొదట్లో మీకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యారు. ఆ విధంగా మొట్టమొదట హరిబ్రహ్మల మధ్య శివలింగం ఆవిర్భవించింది. అప్పటి నుంచి అన్ని లోకాల్లో లింగార్చన ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఈ విధంగా బ్రహ్మదేవుడు దేవతలకి శివలింగం ఆవిర్భవించిన కథనాన్ని వివరంగా బోధించారు. ఎవరైతే ఈ లింగ ఆవిర్భావ కథను వింటారో వారందరి పాపాలు పటాపంచలైపోయి ఆ శివానుగ్రహం కలుగుతుంది. ఓం నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.